నమస్తే అని బోసుకుమరి. ఈనాడు పేపర్ ఈరోజు బ్యానర్ ఐటమ్ గా రాసినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటనేటువంటి విషయాన్ని చూద్దాము. మామూలుగా అయితే నాకు అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ ప్రధానంగా ఉన్నటువంటి పేపర్లలో వాళ్ళు ప్రధానంగా మెయిన్ బ్యానర్ ఐటమ్ ఏదైతే ఏ వార్త అయితే ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారో అదే ఇక ప్రధానం. లేకపోతే చిన్న చిన్న వార్తలు అంటే లోపల బయట బ్యాక్ ఉంటాయి కానీ వాళ్ళు ఆ రోజు ఏ టాపిక్ ని ప్రధానంగా చేసుకుని రాశారన్నదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ మంది ఫస్ట్ పేపర్ చూసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్లో ఏం రాశారు, ఏ వార్త రాశారు అనేది ఇంపార్టెంట్. అందుకే ఈ వార్తను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో ప్రధానంగా ఏంటంటే 2 వార్తలు ప్రొజెక్ట్ చేశారు. ఒక్కోసారి ఏంటంటే 2-3 వార్తలు ఒకే బ్యానర్ ఐటంలో రాసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాస్తవంగా అయితే. ఫ్రంట్ పేజ్ మొత్తం కాకపోతే ప్రధానంగా రాసినటువంటి వాటిలో 2-3 ప్రధానంగా రాస్తుంటారు. వాటిలో ఉత్తరకాశీలో ఉత్పాతం అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దారాలి గ్రామాన్ని తుడిచిపెట్టినటువంటి వరద, 4 దుర్మరణం, వరదలో చిక్కుకున్న 60 నుండి 70 మంది, శిథిలాల కింద మరో 12 మంది దాకా అనేటువంటి విధంగా ఉత్తరకాశీలో దారాలి గ్రామంపై తీసుకొచ్చినటువంటి వరద అనేటువంటి విధంగా పెద్ద ఫొటోస్ని ప్రొజెక్ట్ చేసి మరి ఉత్తరాఖండ్లో జరిగినటువంటి వరద బీభత్సవాన్ని మరి ప్రధానంగా హైలైట్ చేశారు. ఈరోజు వార్త అయితే మాత్రం హైలైట్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేతన్నలపై వరల జల్లునేటువంటి విధంగా ఇంకో వార్తను ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. చేనేత వస్త్రాలపై జిఎస్టీ మినహాయింపు, 5 కోట్లలో త్రిస్టీ ఫండ్ సమీక్షలో చంద్రబాబు నిర్ణయం అనేటువంటి విధంగా ఒక వార్తను ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేతలపై కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. కార్మికుల కోసం 5 కోట్లతో త్రిస్టీ ఫండ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు మరి ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పేసి వెల్లడించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకటైతే క్లారిటీ, చేనేత అనేటువంటి విధానం, నేతలు అనేటువంటి విధానం అది ఇంతకుముందు చాలా ఫేమస్గా ఉండేది. ఎందుకంటే బట్టల నేతలు అనేవి అంటే వృత్తులు, ఎవరు ఏ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ వృత్తులు ఉండేవి. వాటిల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వృత్తులు మొత్తం పడిపోయాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. మామూలుగా అయితే మనకి ఇటీవల నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. పెద్ద టైం ఏం పట్టలేదు, 2-3-4 నెలలు 5 నెలలు అవుతుంది. మనకి బుట్టలు ఉంటాయి చూసారా, వెదురు బుట్టలు అల్లుతారు. అవి నాకు కొన్ని కావాల్సి వచ్చాయి, చిన్న ఒక 5-6 కావాల్సి వచ్చాయి. వాటి కోసం నేను భయంకరంగా తిరిగాను. బట్ మామూలుగా ఏంటంటే ఎక్కడొక్కడ ఒక దగ్గర ఉంటాయి, అక్కడికి పోయిన తర్వాత నాకు కావాల్సిన షేప్లో చేయించుకోవటానికి నాకు చేసేవాళ్ళు కావాలి. నాకు దొరకలేదు. దొరకపోవడం ఎలా అంటే వాళ్ళు వెళ్ళి చాలా మంది అడిగితే ఇప్పుడు ఎవరు చేస్తున్నారయ్యా, కొన్ని చోట్ల ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కువ పర్సెంట్ లేరు. ఎందుకనంటే వాళ్ళ కులవృత్తి అనేది మానేశారు చాలా మంది వరకు కూడా. నేను అందరి గురించి చెప్తున్నాను, ఇది కూడా నా కళ్ళ ముందు గురించి చెప్తాను. వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు బాగా జాబులకు వాటిలోకి వెళ్ళిపోయారు. ఇక ఉన్నది ఆ పెద్దోళ్ళ వరకు. వాళ్ళు కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు, పని నేర్చుకున్నటువంటి వాళ్ళు అక్కడెక్కడ ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం అంటే కొంచెం కష్టం. ఇంతకుముందు అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండేవి, కానీ అవి పట్టుకోవాలంటే కష్టమైపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కువ మంది వాటిని అవాయిడ్ చేశారు. కుల వృత్తులు మానేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య నాకు తెలిసి 70-80% వెళ్ళిపోయింది. మొత్తం 80%-90% వరకు కూడా కుల వృత్తులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం అంటే నడినెత్తి నుంచి చివరికి కాళ్ళ చెప్పుల వరకు కూడా అన్ని కుల వృత్తులు ఉన్నాయి. దేనైనా తీసుకోండి. వీటిలో ఎవరు వాళ్ళ పర్ఫెక్ట్ అయినటువంటి వాళ్ళ కుల వృత్తులు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. లేవు. ఏంటంటే ఒకరి చేతులకు ఒకరు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను. ఇప్పుడు స్లిప్పర్స్ ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి. అసలు ఇక పెద్ద పెద్ద షాపులు అసలు ఎవరు తయారు చేస్తున్నారు? మామూలుగా అయితే అది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విధానం. అది వాళ్ళ చేతిలో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి వాళ్ళ వృత్తి వాళ్ళకి ఇస్తే చాలు, పెద్ద కోటీశ్వరులు అయిపోతారు. కానీ అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయి బాటలని అయ్యని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి అట్లా వెళ్ళిపోయింది. అట్లాగే ఇప్పుడు చేనేత విధానానికి సంబంధించి ఏంటంటే అవి పెద్ద పెద్ద మిషన్లు వచ్చేసాయి. ఇప్పుడు బట్టల తయారీ అనేది పెద్ద ఒక రకంగా చెప్పాలంటే పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేనేతగా తయారు చేసి వాటిని విక్రయించాలి, వాటి చేయాలి అని అంటే నాకు తెలిసి చాలా కొన్ని రోజుల తర్వాత ఆ వృత్తి ఉంటుందో లేదో, అదే కాదు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వృత్తి అనేది సరే ఉంటుందో లేదో తెలియదు. బట్ ఇక రాజకీయ విధానంలోకి వస్తే ఏంటంటే వాళ్ళకి ఏదన్నా దాన్ని పెద్ద లెవెల్లో చేస్తే చేయటం అంటే ఎలాగా, ఒక నియోజకవర్గానికి
ఏదన్నా ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా ఏదైనా ప్లాన్ చేసుకోవటం, అట్లాగే ఏదన్నా చేస్తే అది ఏదైనా వర్కౌట్ అవుతుంది కానీ బట్ నాకు లేదు. కానీ ఉన్నదాన్ని కాకుండా ఏదైనా పెద్ద లెవెల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటున్నారు, యూనిట్లకి 200 యూనిట్లకి 500 యూనిట్లకి ఫ్రీ ఇస్తామంటున్నారు. వాళ్ళకి ట్యాక్స్లు లేవు అని చెప్పేసి అంటున్నారు. హీరోలు పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు పెట్టైనా సరే చేనేత వృత్తికి సంబంధించి ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి మీరు ఎంత చేసినా కూడా అది ఎప్పటికైనా సరే అది వెళ్ళిపోవాల్సిందే తప్ప అది ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే కాలక్రమేణా మారుతున్నటువంటి దాంట్లో పెద్ద పెద్ద మిషనరీలు అవి వచ్చేసాయి కాబట్టి పారిశ్రామికవేత్త ఉద్యమంగా అంటే ఒక విప్లవం కాబట్టి దాన్ని ఇక ఎన్ని ఇచ్చినా కూడా అది రాజకీయంగా ఓట్ల కిందకి ఓట్ల కోసం వాళ్ళని ఏదో చేయటం కానీ బట్ అలాగని చెప్పేసి ప్రభుత్వాలు ఇంకా ఏదైనా కొత్తగా ఆలోచించాలి. కానీ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఏదో కొంత చేసేటి వాళ్ళు కంటి తురుపు చర్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇలాగైతే కాదు. ఎందుకంటే ఎప్పుడు ఉండేదే ఈ సమస్య. ఈ సమస్యను ఎవరూ తొడపలేరు, ఈ సమస్యను ఎవరు పరిష్కరించలేరు, ఇది మాత్రం షూర్. కానీ కొత్తగా ఆలోచించగలిగితే ఏమన్నా అంటే నియోజకవర్గాల వరకు పెద్ద ఫ్యాక్టరీ పెట్టేసి దాంట్లో వాళ్ళందరినీ భాగస్వామ్యులు చేసో లేకపోతే వాళ్ళని వాటి ఇప్పుడు ఒక నియోజకవర్గంలో పెద్ద ఫ్యాక్టరీ పెట్టామనుకోండి, దానికి సంబంధించి ఈ ముంబైలోనూ అటు ఇటు ఎక్కువగా ఉంటుంటాయి టెక్స్టైల్కి సంబంధించినటువంటి విధానం. అలా కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఏదన్నా ప్లాన్ చేయగలిగితే ఎక్కడైతే ఆ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయో అక్కడ చేయగలిగితే అదేదన్నా ఇంకో వేరే లెవెల్. అంతేగాని ఈ తీసేస్తాం అంటే మార్చాలి అంటే వాళ్ళ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకోకుండా వాళ్ళు ఎట్ట నష్టాల్లోనే ఉంటారు. నువ్వు ఎంత పనినా చేయి నష్టాల్లోనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తయారు చేసిన దాన్ని ఇంకా వాళ్ళు ఏదో అమ్మాలి. కానీ దాన్ని వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు మొత్తం అంతా కంప్లీట్ చేసేకి 200కి అయింది అనుకోండి, లేదా 300కి అయింది అనుకోండి. ఆ ముడి సరుకు అదంతా తెచ్చుకొని చేసుకుని 300కి అయింది అనుకోండి. వాళ్ళు మా హాయితీ ఎంతకు అమ్ముతారు? ఇంకొక 200కు 300కు ఎక్స్ట్రా కలిపి అమ్మేస్తారు. దాన్ని నాకు తెలిసి షాపులలో ఏ 5,000కు 6,000కు 10,000కు అమ్ముతారు దాన్ని ఆ చీరని. బట్ వాళ్ళకి ఏం ఉండలేదు. అలా కాకుండా స్పీడ్గా అయిపోయేలాగా ప్రభుత్వం ఏదైనా చేసేలాగా ఏదైనా ఇదైతే పద్ధతి కాదు, ఇంకేదైనా ఆలోచిస్తే బెటర్ ఏమన్నది నా అభిప్రాయం. ఎందుకంటే చాలా సామాజిక వర్గాలు వాళ్ళ వృత్తులను వదిలేశారు. కానీ ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఇంకా ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి దాన్ని ఇంకొక వేరే కోణంలో తీసుకెళ్తే బెటర్ ఏమన్నది నా అభిప్రాయం. మరేమో తెచ్చు.